నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన అంతరాష్ట్ర దొంగ జాఫర్ అలీని ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతునగర్ బ్రిడ్జి వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు నితీష్ మృతి చెందినట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో జాఫర్ అలీ శివసాయి గార్డెన్లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డట్లు అంగీకరించాడు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఐలు ఈశ్వరయ్య, సురేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో DHB చేయడం జరిగింది. ఆ DHBలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ రోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నామెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని DHB, నైట్ HB కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా 2ని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో Nandyal police is 24 hours working to make sure that Nandyal district జనాలు అందరూ సేఫ్గా ఉంటారు. ఎటువంటి ఏం ఆఫెన్స్ జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో